రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. దరఖాస్తు స్వీకరించిన 21 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. కొత్త రేషన్ కార్డుకు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరమంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. మ్యారేజ్ సర్టిఫికేట్, పెళ్లి కార్డు, పెళ్లి ఫోటో అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి పొరపాట్లు చేయొద్దని కూడా తెలిపారు. రేషన్ కార్డుకు ఎవరు దరఖాస్తు చేసినా స్వీకరించాలన్నారు. అదేంటంటే మొట్టమొదటిగా నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది, ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. దయచేసి మీరెవరు కూడా తొందరపడిపోయి ఏదో పలానా తేదీకి ముగిసిపోతుందని మాత్రం మీరు అనుకోవద్దు. క్లోజింగ్ డేట్ లేదు దీనికి. మాకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మాకు 21 రోజుల సమయం ఉంటుంది. ఒక అప్లికేషన్ తీసుకున్న తర్వాత 21 రోజుల్లో అప్లికేషన్ స్వీకరించిన తర్వాత తప్పకుండా మేము పరిష్కారం చేస్తాం. అర్హత ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా ఇచ్చేస్తాం. అర్హత లేని వారికి ఈ కారణాల వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్తాం. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం నుంచి వస్తారు, ఎగ్జామిన్ చేస్తారు, ఫీల్డ్ లెవెల్ విజిట్ చేస్తాం. ఆ పొరపాట్లు లేకుండా చూడడానికి వివిధ శాఖలు దీంట్లో క్షేత్రస్థాయిలో బాగా అప్రమత్తమై పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కువగా మా దృష్టికి వచ్చింది ఏంటంటే, నేను ఇందాక మీకు వివరించినట్టు 4,24,59,128 మందికి ఉచితంగా మేము రైస్ కార్డ్స్ మేమే జారీ చేస్తాం జూన్ మాసంలో. ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మా దగ్గర ఉంది. దాంట్లో ఎక్కడ లోపం లేదు. కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఈ మార్పులు చేర్పుల కోసం మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు. కొంచెం సమయం ఇవ్వండి. టెక్నికల్ ఇష్యూస్ కొంచెం రిజాల్వ్ చేసుకుంటాం. ఏ రోజుకి ఆ రోజు మేము మార్పులు తీసుకొస్తున్నాం. ఎందుకంటే కొన్ని సమస్యలు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారాన్ని బేస్ చేసుకుని ఒక మార్పు తెస్తున్నాం. అదేంటంటే మొట్టమొదటిగా నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది, ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. దయచేసి మీరెవరు కూడా